సో డైలీ 10 to 15 eggs తీసుకుంటే బాడీలో హీట్ అండ్ సమ్మర్ కూడా వస్తుంది. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆర్ ఎల్స్ అన్ని ఎగ్స్ తీసుకుంటే సేఫా లేదా తెలుసుకుందానండి. నేనైతే 10 to 12 eggs డైలీ కన్జ్యూమ్ చేస్తాను. సో నాకైతే బాడీలో ఏం హీట్ క్రియేట్ అవ్వలేదు. సో మెయిన్ రీజన్ హీట్ క్రియేట్ అవ్వడానికి ఏంటంటే హైడ్రేషన్ అవ్వచ్చు, వెదర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీ హెల్త్ కూడా అవ్వచ్చు. సో ఒకవేళ మీకు హెల్త్ బాగోపోతే నేనైతే 10 eggs రికమెండ్ చేయను. డైలీ అన్ని ఎగ్స్ తింటే పొట్ట కానీ ఆర్ ఎల్స్ కొలెస్ట్రాల్ కానీ పెరుగుతుందా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలా అంటే మీరు తిన్నదంతా బర్న్ చేయకపోతే ఆర్ ఎల్స్ మీరు వర్కౌట్ కానీ ఏదైనా చేయకపోతే ఇంట్లో కూర్చొని పడుకుంటే అప్పుడు కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అన్ని ఎగ్స్ వర్కౌట్ చేసే వాళ్ళకైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతాయి. సో ఎలా అంటే అప్ టు 10 eggs or 12 eggsలో 60 grams ప్రోటీన్ ఉంటుంది అండ్ మజిల్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం, మీరు కానీ ఒకవేళ 10 eggs సరిపోతుందా అంటే అది మీ బాడీకి సరిపోదు ఒకవేళ మీరు హెవీ వర్కౌట్ చేస్తే. అండ్ ఓన్లీ ఎగ్స్ మీదనే ప్రోటీన్ డిపెండ్ అవుతా అంటే అది అవ్వదు. చాలా 2-3 టైప్స్లో ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, ఆర్ ఎల్స్ సోయా ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మజిల్ బిల్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఫాస్ట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీ డైట్ మీరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లారిటీగా చెప్తా. నేనైతే 3 monthsలో 6 kgs దాకా గెయిన్ అయ్యాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లారిటీగా చెప్తా ఇంకా డైట్ గురించి. సో ఈ రోజుకింతే ఉంటా, బాయ్, పీస్.